హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన అది అలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి ప్రెషర్ కుక్కర్లో నేను చికెన్ కర్రీ విత్ గ్రేవీతో సూపర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, ఎవరైనా తయారు చేసేయచ్చు, బ్యాచిలర్స్ కూడాను. అయితే ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ప్లేట్లో చూపించినవన్నీ పీస్గా కట్ చేసేసుకొని వీటిని మసాలా అయితే చేసేసుకున్నాను. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో మనం తయారు చేసుకున్న మసాలాని సగం వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్లో కొంచెం తక్కువ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మసాజ్ చేసుకొని చికెన్కి మ్యారినేట్ అయితే చేసేసుకున్నాను 15 మినిట్స్. ఇప్పుడు మనం ప్లేట్లో చూపించినవి కట్ చేసేసుకొని మనం 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా వేసుకునే వాళ్ళు ఆయిల్ కనపడాలి అని అనుకునే వాళ్ళకి 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని 4 to 5. ఇప్పుడు వాటిని కట్ చేసుకొని నేనైతే మంచిగా ఫ్రై చేసుకున్నాను సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఈ టమాటాని స్మాష్ చేసి దాని తర్వాత అవి మంచిగా ఫ్రై అయినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం వీటిలో యాడ్ చేసాము స్పైసెస్. ఇదిగోండి ఇలాగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి కొంచెం అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు చికెన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం వస్తుంది ఈ ముక్కల్లో నుంచి, అప్పటి వరకు మనం ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఆయిల్ అయితే కొంచెం అదిగోండి సైడ్ వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసి మనం అయితే ఇది వేసేసుకోవాలి. వాటరు, ఒక గ్లాస్ వాటర్ మొత్తం ఒక 5 to 7 మినిట్స్ సరిపోతుంది. మనం మ్యారినేట్ చికెన్ని అటు ఇటు కలిపేసేసుకుంటే, ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ పోయినాక చూస్తే మనకైతే చికెన్ పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని మనకి కారం సరిపోయిందా లేదా చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోతే మళ్ళీ నేను హాఫ్ టీ స్పూను కారం యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడినంత అయితే మీరు యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని మిగిలి ఉన్న మసాలాను యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు అవన్నీ యాడ్ చేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసేసుకున్నాను. 2 మినిట్స్ అలా ఉంచేసేస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసాను. ఒక 5 మినిట్స్ ఇక చాలన్నమాట. మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనేసి ఇక్కడైతే నేను ఆపేసేసుకున్నాను స్టవ్ని. మీరు కొంచెం గ్రేవీ ఇంకొంచెం తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు ఊరినే వాటర్ ఇనికిపోతాయి అన్నమాట. మనకి కొంచెం వాటర్ ఉంచుకుంటే మనకి ఆ వేడికి ఇంకొంచెం డౌన్ అవుతాయండి. నేను ఇప్పుడు అన్ని వాటర్ ఉంచాను కదా, ఇదిగోండి కొంచెంసేపు ప్లేట్ వేసి పెట్టేసేస్తే ఇప్పుడు చూసారా ముక్కలు ఎంత కనిపిస్తున్నాయో, ఇంకొంచెం దగ్గరగా అయిపోయింది అనమాట థిక్గా. ఇదిగోండి మనకి చాలా అంటే చాలా చక్కగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి థిక్గా అయితే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే మీరు కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.